వాళ్ళకి ఇష్టమైన కలర్ ఇస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన కలర్ ఇద్దాం, మనం అన్ని కలర్స్ తెచ్చాం కదా అంటే కరెక్టేనండి. వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళు ఆ శారీ తృప్తి పడతారు తీసుకొని. శారీసు చాలా స్వీట్లు అట్లా వండించుకెళ్ళేదాన్ని, కొనుక్కెళ్ళటం కాకుండా. ఆ సర్వీస్ వికలాంగుల దగ్గరికి వెళ్ళేదాన్ని. ఆ మనసు వికలమైపోయేది ఫస్ట్లో. అబ్బా ఇంత బాధపడేవాళ్ళు కూడా ఉంటారా, నాకు అప్పటి వరకు తెలీదు. అదే ఒక కూపస్థ మండోకంలాగా ఇంట్లోనే ఉండేదాన్ని. ఇల్లు ఆ చుట్టాలు అదే లోకం నాకు. మా చదువుకునేటప్పుడు కూడా అంతే. ఉమెన్స్ కాలేజీ, స్కూలు కాలేజీ పక్కనే ఉంటాయి. బెల్లి కొట్టగానే పంపించేవాళ్ళు మా అమ్మళ్ళు. ఫస్ట్ బెల్లి కొట్టినాక వెళ్ళు ఇప్పుడు అని. అలానే బెల్లి కొట్టగానే ఇంటికి వచ్చి తినాలి. అట్లా పెరిగిన దాన్ని అసలు ఏం తెలియదు. లైనిజం అంటే కూడా తెలియదు. మా తోటికోళ్ళు మా బావగారు చేరి నువ్వు కూడా చేరంటే అమ్మో ఈయనకి ఇష్టం లేదన్న. వాళ్ళ బావగారు వాళ్ళ అన్నయ్య వదిన చెప్పారు కాబట్టి సరే వెళ్ళు చేరు అన్నారు. వాళ్ళతో వెళ్ళి వెనకాల కొత్తగా వచ్చిన కోడల్లాగా వెనకాలను కూర్చునేదాన్ని, నుంచునేదాన్ని. ఏం మాట్లాడేదాన్ని కాదు, వింటూ ఉండేదాన్ని, చూస్తూ ఉండేదాన్ని. అలా ఉన్నదాన్ని పి సుశీల, పొట్టి సుశీల నన్ను చూసి ఏమో బాగా యాక్టివ్గా కనిపిస్తుంది, అసలు ఏం మాట్లాడిపోయినా ట్రెజర్ చెయ్యాలి ఏమని క్లబ్ ముందు ఇది చేశారు. ఆ రోజుల్లో ఏంటంటే పుట్టినరోజులకి వెళ్ళి విషయం చెప్పేవాళ్ళం. దానిలో పెట్టింది. దాన్ని ఏమంటారు, పుట్టినరోజులకి వెళ్ళి విషయం గ్రీటింగ్స్ కమిటీ చైర్మన్గా పెట్టింది. నాకెవరూ తెలీదు. నాకు బైక్ వచ్చు, క్యాండీ కోండా ఉండేది. క్యాండీ కోండా వేసుకొని అందరినీ పరిచయం చేసుకున్నా, అందరి వెళ్ళి. ఇప్పుడు నేను మీ క్లబ్లో ప్రెసిడెంట్ అండి, ప్రెసిడెంట్ కాదు మెంబర్నండి, మెంబర్ని, ఇలా గ్రీటర్స్ కమిటీ చైర్మన్ని, మీ పుట్టినరోజు అంట కదా ఇవాళ, అందుకని పళ్ళు తీసుకొచ్చాను. అలా అందరినీ పరిచయం చేసుకొని దుర్గా కుమార్ని, భారతి గారిని, ఎంతోమందిని పరిచయం చేసుకొని అప్పుడు కొత్తగా మీ నాన్నగారిని కూడా చూపించేవాళ్ళు అందరూ. గోల్డ్ స్పాట్ ఆయన అని చెప్పినని నేను చేరిన ఫస్ట్లో వచ్చేవారు అనమాట మీ నాన్నగారు. అలా అందరినీ పరిచయం చేసుకొని ఆ సర్వీసు, ఆ స్నేహం చూసి ఇంకా నాకు అబ్బా ఎంతో బాగుంది. అసలు ఏం తెలియదు నాకు, లోకమే తెలియదు. అలాంటిది సమాజం ఇలా ఉంటుంది, ఇలా పరిచయం అవుతారు, ఇలా స్నేహంగా ఉంటారు అని చెప్పినని అందరు చాలా స్నేహంగా ఉండేవాడు. ఇప్పటికి కూడా వదలరండి. బాలశ్రీ గారి ఫ్యామిలీ ఒకటి, ఆ తర్వాత సుమణి ఉండేది. సుమణి ఒక ఫ్యామిలీ ఇప్పుడు లేరు. వాళ్ళ ఫ్యామిలీలు చూసి సుమణి ఇప్పుడు చెన్నై వెళ్ళిపోయింది కదా. ఆ సుమణి వీళ్ళంతా నాతో కూడా చాన్నాళ్ళు ఉంది కలిసి. వీళ్ళందరినీ అబ్బాయి వీళ్ళు ఫ్యామిలీ మొత్తం సర్వీస్ చేస్తున్నారు, లయన్స్ క్లబ్లో ఉన్నారు. లాల్ మోహన్ గారి పిల్లలు కూడా ఉండేవాళ్ళు. అవునవును, ఫ్యామిలీ మొత్తం వచ్చేది, చక్కని సర్వీస్ చేసేవాళ్ళు. ఏ మీటింగ్ జరిగినా ఏదైనా కానీ వచ్చి అబ్బాయి ఎంత బాగుంది, మనకి తెలియదు అనుకున్నాను. అలా అలా కంటిన్యూ చేశాను. లైనస్లో కంటిన్యూ చేస్తే ధర్మారావు గారు ఉన్నారు అప్పుడు లైన్స్లో. విజయవాడ క్లబ్ మాకు ఏంటంటే గైడింగ్ లైన్ అనమాట. ఆయన ఏం తెలియదు కదా నేను చేరినప్పుడు. నన్ను మరి జాయిన్ చేశారు, తర్వాత ట్రెజరర్ చేశారు. సుశీల అడిగి మా వారితో ఒప్పించి ట్రెజరర్ చేయించింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ చేయించింది. తనే గొడవ చేసి మా వారిని ఒప్పించి, నాకేం తెలీదు, నాకు అందుకని కెరియర్ గైడెన్ లైన్ అని చెప్పినని పెట్టారు ధర్మారావు గారిని. ఆ ధర్మారావు గారి ఇంటికి వచ్చి పొద్దున పూట అయ్యనకి నన్ను కూర్చోబెట్టి ఇలా చెయ్యాలండి, ఇలా చెయ్యాలండి, ఇలా రాయాలండి అని చెప్పిన అన్నీ ఒక గంట సేపు షాప్కి వెళ్ళే ముందు వచ్చి మాకు ఎక్కడ విజయడాక్స్ దగ్గర ఇల్లు మాదప్పుడు, విజయడాక్స్ దగ్గర కోకా క్లినిక్ బ్యాక్ సైడ్, అక్కడికి వచ్చి పొద్దున్నే ఆయన షాప్కి వెళ్ళే ముందు మాకు ఒక గంట చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత మాకు తెలిస్తే చాలు కదా, ఏదైనా పట్టుకుంటే వదలము, అల్లుకుపోతాము, వదలము, పట్టుదల ఉంది ఒకటి. చేస్తే పట్టుకుంటే చెయ్యాలి, లేదంటే నాకు కుదరదని చెప్పాలి. అలా అలా అల్లుకుపోయేసరికి ఆయనే మా వారిని ఒప్పించి డిస్ట్రిక్ట్ గవర్నర్గా నిలబెట్టారు. ఇదేంటండి బాబు, నాకేం తెలీదు, ప్రెసిడెంటే చేశాను, ఏం తెలీదు, గవర్నర్ చేస్తున్నారని. నేనున్నాను కదమ్మా, నీకెందుకు, నేను చూసుకుంటాను ప్రసాద్ గారు, నేను చెప్పి చేయిస్తాగా ఇప్పటిలాగా అని చెప్పిన మా వారిని ఒప్పించి
లైనస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నుంచోబెట్టారు గవర్నర్గా. గంగాధర్రావు గారు అని ఉన్నారు లైన్స్ గవర్నరు గుడివాడలో, డాక్టర్ గంగాధర్రావు గారు లైన్స్లో. ఆయన బందర్ నుండి రాజేశ్వరీదేవి నన్ను ఒక ఆమెను నిలబెట్టారు. నిలబెట్టి నాకు చెప్పారు, నువ్వేంటమ్మా మొన్నే కదా చేరావు, నీకేం తెలుసు, నువ్వు ఓడిపోతావు, మీకు రాజకీయాలు కూడా తెలియదు, వద్దు వద్దు అన్నారు. లేదండి నాకు తెలియదు, నన్ను ఉంచమన్నారు, నేను నుంచున్నాను, నేను నేర్చుకుంటా, తెలిపి అందరికీ ఏం మొదటే రావు కదా, నేర్చుకుంటా. కాదు నువ్వు ఎట్లా అవుతావో చూస్తా నేను, మేమందరం కలిసి అని చెప్పనని వైజాగ్లో ఎలక్షను, లైన్స్ ఎలక్షను, లైనెస్లో ఎలక్షను. అసలు లైన్స్ అందరూ నేను తిరగబడ్డానని గంగాధర్రావు గారి మీద తిరగబడి చేస్తున్నానని లైన్స్ మొత్తం మా ఎలక్షన్కి వచ్చేసారు. లైన్స్ ఎలక్షన్కి వెళ్ళాలా అసలు. అప్పుడే అనుకుంటా గుప్తా గారు కూడా నుంచున్నారు, టీవీ గుప్తా గారు కూడా. ఆయన డ్రాప్ అయ్యారు మధ్యలో. మంచిగా ఇంకా లైన్స్ ఎలక్షన్కి వచ్చి అందరూ చూశారు ఎలక్షన్ దగ్గర. కాకపోతే నేను సర్వీసు బాగా చేస్తాను, చాలా బాగా అందరినీ కలుపుకుంటాను, బాగా మాట్లాడతాను. మాట్లాడటం కూడా నేర్పించేవాళ్ళు ఆయన, ఇలా మాట్లాడాలమ్మా, ఇలా చెయ్యాలమ్మా అని. అన్నీ చేసేసరికి నాకు మంచి మెజారిటీతో గెలిచాను నేను. అబ్బో ఇంత మంచి మెజారిటీతో గెలిచాను అనుకుంటే ఇంటర్నేషనల్ వాళ్ళు క్లబ్బులు పెట్టాలన్నారు. అప్పుడు ప్రియా వాళ్ళని వీళ్ళందరిని అడిగి ఒక 10 క్లబ్బులు పెట్టాం. మంచి మంచి క్లబ్బులు పెట్టాం. ఒక్క నిమిషం తాజా ఏసీ గట్టి పర్ల వేడిగా ఉంటుంది మీకు, వేడిగా ఉంటుంది, పర్లేదులేండి, పర్లేదులేండి, వద్దులేండి, వేడిగా ఉంటుంది. అప్పుడు మంచి మెజార్టీ గెలిచేసరికి మాకు డిస్ట్రిక్ట్ గవర్నర్కి ఏం చేయాలో తెలియలా. కానీ అన్నీ చెప్పి అందరినీ నేను ఫ్రెండ్స్ అందరిని అడిగి మంచి మంచి క్లబ్బులు పెట్టి చక్కగా అసలు డిస్ట్రిక్ట్ గవర్నర్గా బ్రహ్మాండంగా చేశాను. అప్పుడు అన్ని క్లబ్బులతో చేయించేదాన్ని సర్వీసు. అప్పటిదాకా నేను చేశాను, అప్పుడు అన్ని క్లబ్బులతో పదం ఉంది కదా, అన్ని క్లబ్బులతో మంచి సర్వీస్ చేయించా. ఇంకా సర్వీస్ స్ఫూర్తితోటి చాలా బాగా చేసేసరికి లేడీస్ క్లబ్లు అన్నీ బాగా చేశారు. లైన్స్ కొంచెం ఇబ్బంది కలిగింది, మనం డామినేట్ చేసేసాం. లైనర్స్ క్లబ్ డామినేట్ చేసేసరికి వాళ్ళే అనుకుంటున్నారు వీళ్ళని మన కింద పెట్టుకోవాలి. అప్పుడు ఆక్సిలరీ క్లబ్, లైన్స్ ఇండివిజువాలిటీ, లైనర్స్లకి ఇండివిజువాలిటీ లేదు, ఇంకా ఆక్సిలరీ అయితే మనం ఒప్పుకోకూడదు అన్నట్టు అనుకుంటున్నారు. అంతలోకి ఇంటర్నేషనల్లే లైనర్స్ని తీసేస్తున్నాం, లైనర్స్ క్లబ్బులు తీసేస్తున్నాం, అసలు డిస్ట్రిక్ట్ ఏం ఉండట్లేదు, అందరూ లైన్స్ అయిపోండి, లేడీస్ కూడా. ఎందుకని అంటే మన ఇండియాలో కాదు మిగతా అన్ని చోట్ల మాకు కూడా లైన్స్ గవర్నర్ కావాలి, మాకెందుకు ఇవ్వట్లా లైన్స్, మమ్మల్ని ఏంటి సపరేట్గా పెట్టారు, మాకు ఇండివిజువాలిటీ లేకుండా చేశారు, మేము ఆక్సిలరీ క్లబ్బులు ఏంటి, మాకు కూడా లైన్స్ క్లబ్బుల్లాగా చెయ్యండి, మేము కూడా లైన్స్గా ఉంటాము, మమ్మల్ని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెయ్యండి. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లేదు, అక్కడ గవర్నర్ లేదు, లైన్స్ గవర్నర్ లేదు, ఏం లేదు, ఏదో లింగలింగమని 10 లైనర్స్ క్లబ్లు ఉంటే మేము అందులో ఉండాలా అని చెప్పినని పోటీ పడ్డారంట అన్ని కంట్రీస్లో. ప్రతి కంట్రీ ఇండివిజువాలిటీ కంట్రీస్ ఇండివిజువాలిటీ కావాలి అని చెప్పినని అందరు గొడవ చేశారంట, ఏ కంట్రీ అయినా కానీ. అలా చేసేసరికి వాళ్ళు ఏం అయితే మీరు కూడా అవ్వండి, మీరు కూడా 1000 రూపాయలు కట్టేయండి అని చెప్పిన. మనకేంటంటే అప్పుడు లైనర్స్లు 200, 200 అంటే బోల్డ్ మంది చేరారు. 1000 రూపాయలు కట్టండి అనేసరికి మొత్తం క్లబ్బుల వాళ్ళందరూ సరే ఇంకా క్లబ్ తీసేయాల్సి వచ్చింది. క్లబ్ తీసేసాం. తీస్తే ఆ సంవత్సరమే మల్లేశ్వరరావు గారు గవర్నరు. మల్లేశ్వరరావు గారు ఏం చేశారంటే అసలు లైనర్స్ క్లబ్బులు లేవు, తీసేయమన్నారు, తీసేశారు వీళ్ళు. లైనర్స్ లేకపోతే మనం లేకపోతే యాక్టివిటీస్ ఏముంటాయి, ఆడవాళ్ళు ఉంటేనే యాక్టివిటీస్ ఉంటాయి. లేడీస్ క్లబ్బులు పెట్టాలి, లైన్స్ క్లబ్బులు, లేడీ లైన్స్ క్లబ్బులు పెట్టాలి అని చెప్పినాను. విద్యావతి గారు మీరు చేరండి అని మల్లేశ్వరరావు గారు మళ్ళీ
ప్రసాద్ గారిని ఒప్పించి మళ్ళీ నన్ను చార్టర్ ప్రెసిడెంట్ చేశారు క్లబ్ పెట్టి. ఓకే ఓకే వాళ్ళ మిస్సెస్ని మల్లేశ్వర్ గారిని సెక్రటరీ చేశారు. అలానే శివకుమారి ఉండేది అప్పుడు, అవును. ఆమెని ట్రెజరర్ చేసినట్టున్నారు. అట్లా మళ్ళీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా ఒక 20 మంది చేరారు. 20 మంది ఉండాలి క్లబ్కి. ఓకే. 20 మందిని జాయిన్ చేశారు మల్లేశ్వరరావు గారే. జాయిన్ చేస్తే ఒక 20 మందిని కలిసి బద్రీ కుమారి, మళ్ళీ మంగతాయారు, శివకుమారి, పేర్లక్కర్లేదులేండి. ఇట్లా మేమందరం మల్లేశ్వరి. దానికి మీ వారు ఇప్పుడు మళ్ళా మీరు దీనికి వెళ్ళారనమాట, గవర్నర్ చేశారు. లైన్స్గా చేసుకుంటూ ఏంటి డీసీలు తీసుకోవాలి. అందులో ప్రెసిడెంట్ అయిపోయినాక డిస్ట్రిక్ట్ చైర్మన్గా తీసుకొని నాకు సర్వీస్ చాలా ఇష్టం. పేదవాళ్ళ మరి మిడిల్ క్లాస్ నుండి వచ్చాము, చెప్పుకోవటంలో తప్పులేదు. మరి మిడిల్ క్లాస్కే వచ్చాము, ఆ భగవంతుడి దయ వల్ల ఎదిగాము. మరి నలుగురికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఏ డిస్ట్రిక్ట్ చైర్మన్ తీసుకున్నా అంటే ఇక ఈ హెల్త్ క్యాంప్స్ తీసుకునేదాన్ని. అన్ని రకాల మెడిసిన్స్ 1 టౌన్లో హోల్సేల్లో తెప్పించి బాక్సులు వెనక స్టోర్ రూమ్లో పెట్టేసుకొని అన్ని క్లబ్బులతోటి క్యాంప్స్ పెట్టించేదాన్ని మెడిసిన్స్ తీసుకెళ్ళి. మరి మాతృఛాయ ఇవన్నీ ఎప్పుడు కట్టారండి? చెప్తానండి లైన్స్లో. ఆ తర్వాత ఏం చేశానంటే డయాబెటిక్ తీసుకున్నా. 1 సంవత్సరం 100 క్యాంప్స్ చేసాం డయాబెటిక్లో. 100 క్యాంప్స్ వేరే ఊళ్ళప్పుడల్లా. అవును, ఇప్పుడు డయాబెటీస్కి క్యాంప్స్ చేసినప్పుడు ఇలా ఇలా చేస్తే ఈ తగ్గుతాయి అన్నది సంగతి మీకు తెలియదు అప్పుడు? మెడిసిన్స్ ఇచ్చారు అంతేగాని మెడిసిన్స్ ఇవ్వాల. డాక్టర్ని తీసుకెళ్ళాం శ్రీరామకృష్ణయ్యని. అవును, ఆ డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఒక్కొక్క పేషెంట్కి 10 నిమిషాలు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు మెడిసిన్స్ రాసేవాళ్ళు. ఆ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. విసన వేటలే తెల్లారా 5 అయిపోయింది. ఈవినింగ్ వెళ్ళిన వాళ్ళు మా హస్బెండ్ కూడా వచ్చారు. అంతే, వేరే ఊళ్ళో అయితే ఈయన కూడా వస్తారు. డ్రైవరు, నేను, డాక్టర్ గారు, మరి మెడిసిన్స్ ఇచ్చే అతను, మరి ఆయన అందరం ఉన్నాం. తెల్లారి 5ంటికి కారులో వచ్చాం. ఇలా ఎక్కడ క్యాంప్స్ జరిగినా తర్వాత ఐ స్క్రీనింగ్ చేయించానండి మొత్తం అన్ని. వెస్ట్ గోదావరి కూడా ఉంది అప్పుడు మాకు. వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా. నా అదృష్టం ఏంటంటే మోడర్న్ ఐ హాస్పిటల్ని అడిగితే 1 ఇయర్ మొత్తం ఫ్రీగా చేసి పెడతా అన్నారు. కాకపోతే వాళ్ళు లంచ్ చేసి బయలుదేరుతాం అనేవాళ్ళు. నేను కూడా ఇంట్లో అన్నీ చూసేసుకొని చక్కగా లంచ్ చేసి కార్ తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. డాక్టర్ గారు కాంపౌండరు కంప్యూటర్ పెట్టుకొని ఎక్కేవాళ్ళు. ఎక్కి అంటే ముందుగా నేను ఒక అమ్మాయిని అరేంజ్ చేసుకున్నాను, భారత వికాస్ పరిషత్తుల అమ్మాయి. మా వారు అప్పటికే భారత వికాస్ పరిషత్తు, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ అన్నిట్లో ఉన్నారండి. విశ్వ హిందూ పరిషత్తు అలవాటు బాగా తెలిసినాక ఈయన అక్కడ మా అత్తగారి మామగారి పేరుతో స్థలం ఇచ్చారు. ఎక్కడ? ఇక్కడేనండి, సత్యనారాయణపురం. విశ్వ హిందూ పరిషత్తు ఉంది కదా ఆఫీసు స్థలం మేమే ఇచ్చాం. మా అత్తగారి మా మామగారి పేరు. తర్వాత 2nd ఫ్లోర్ వేసేటప్పుడు కూడా హాల్కి ఇచ్చాం ఈ సత్యనారాయణపురంలో. అప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పరిచయం అయ్యి మాతృఛాయ టైంలో చాలా చేసామండి. బాగా చేసాం. మేము కూడా వెళ్ళాము. వెళ్ళి మొన్న ఈ మధ్యన పిచ్చయ్య గారు కరోనా అప్పుడు కూడా బాగా చేసాం. పిచ్చయ్య గారు పోయినప్పుడు ఆయన కనిపించారనమాట. రాండ్మా ఒకసారి అని చెప్పేశారు అన్నమాట. అదేనండి ఆ బిల్డింగ్ పైన హాల్ కూడా ఇచ్చాము మొన్న వేసేటప్పుడు, అంటే మా వారు ఉన్నప్పుడే. అలానే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఈయన అప్పుడే మారిపోయారండి. అప్పటి వరకు కొంచెం అంటే ఎంగేజ్ కదా, కొంచెం చిన్న అలవాట్లు ఉండేవి. అప్పటి నుండి ఇంకా ఎగ్గు కూడా తింటాం మానేసి, ఇంకా అన్నీ తింటాం మానేసి ఆర్ఎస్ఎస్ అలవాటు అయిన తర్వాత చాలా కోపం కూడా తగ్గిందండి. అవును, మంచి కోపం ఉండేవాళ్ళు, చాలా కోపం. అలాంటిది చాలా తగ్గిందండి. ఆర్ఎస్ చేరిన తర్వాత అందరినీ లేపుకొని తీసుకెళ్లేవాళ్ళు పొద్దున్నే కార్యాలయానికి. అలా అలవాటు అయిన తర్వాత విశ్వ హిందూ పరిషత్కి మాతృఛాయను పెడుతున్నాము అనాథ పిల్లలకి, మీరు స్థలం ఇవ్వండి అని అడిగారు. ఇన్ని అడిగితే ఇంకా జాయింట్ అండి మేము, మా బావగారు మేము 25 years జాయింట్ బిజినెస్. సరే అని చెప్పినని మళ్ళీ మా అత్తగారు మామగారి పేరుతోటి మళ్ళీ మాతృఛాయకి అప్పుడు పడమట్లో ఉండేదండి, ఆరోగ్యశాల అని ఉండేది. ఆరోగ్యశాలలో ఇచ్చామన్నమాట. అప్పుడు ఇస్తే ఆ డబ్బులు పెట్టి మళ్ళీ ఈ మధ్య ఏంటంటే 10 ఏళ్ల క్రితం 100 కిలో స్థలం తీసుకొని 100 కిలో మా పేరు
ఒకటి అక్కడ తీసేసి ఇక్కడ పెట్టారు అక్కడ నూతక్కిలో. తీసేసారా? ఓకే పడమట్లో తీసేసి ఆరోగ్యశాల అన్నది తీసి, ఓకే అది ఓన్ కాదు, ఓకే బిల్డింగ్ వర్క్, ఓకే అది ఏదో నడిపేవాళ్ళు. ఓకే దానికి డబ్బులు ఇస్తే మళ్ళీ నూతక్కిలో పెట్టుకొని ఓకే చేశారనమాట. ఓకే. ఇప్పటికీ మా అత్తగారు మా అమ్మగారి పేరు ఉంటుంది. మొన్నటి వరకు ఈయన ఉన్నంత వరకు ఈయన సెక్రటరీ, ఓకే. ఈయనే చూసుకునేవాళ్ళు మొత్తం. అవును, ఇప్పుడు మళ్ళా మీ ఆధ్వర్యంలో కదా నడుస్తా ఉంది అది మాతృఛాయ? ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడుపుతారా? ఓకే. అది అది మీ వాకింగ్, అదే అది అక్కడికి పెట్టండి. మీరు వాకింగ్ కూడా బాగా చేసేవారు ఆ టైంలోనే. ఇప్పుడేంటి 40 ఏళ్ల క్రితమే కదా, అప్పుడు అసలు మన వాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు కదా. మీ వారు ప్రోద్బలంతో వాకింగ్ చేసేవారా మీరు? ఎలాగా? లేదు లేదు, మేము ఇంటి దగ్గర, మాది పెద్ద ఇల్లు అండి, స్టేడియం షటిల్ ఆడేవాళ్ళం, ఓకే, అన్నీ చేసేవాళ్ళం అన్నమాట ఇంటి దగ్గర. తర్వాత చెప్పారనమాట, ఈయన ఏం చేశారంటే ఈయన దీనికి వెళ్ళిపోయేవాళ్ళు ఆర్ఎస్ఎస్ వెళ్ళేవారు కార్యాలయానికి అందరిని లేపుకొని. ఇంకా తర్వాత షటిల్ ఆడలేకపోయా నేను, ఆడలేక వాకింగ్ చేద్దామని చెప్పి నాకు కారు కూడా వచ్చు, కారు వేసుకెళ్ళిపోయి ఇంకా గ్రౌండ్ దగ్గర పెట్టేసుకొని ఆ గ్రౌండ్లో వాకింగ్ చేసి. మీరు ఒకరే వచ్చేవారు అప్పుడు? ఓకే. ఈయన తర్వాత ఈయన కూడా వచ్చేవారు. కార్యాలయం తర్వాత తగ్గిపోయింది అందరు రావటం, ఇంకా అక్కడ ఏం చెయ్యట్లేదు, దానికంటే వాకింగ్ బాగుందని తర్వాత స్టేడియంకి వచ్చారు. అప్పుడు బాగా కలిసి నడిచేటోళ్ళు. అప్పుడే కదా మనం వాకర్స్ కిట్టి అని మొదలు పెట్టాం, స్వర్ణ గారు మీరు మేమందరం కలిసి. మొత్తం వరపోళ్ళు మొన్న మ్యారేజ్కి వచ్చారు, మురళి వాళ్ళ మిస్సెస్ తీసుకొని వచ్చింది వాళ్ళ అమ్మని. స్వర్ణ గారు లేదు, వాళ్ళ వేపరాలు కస్తూరి గారు. అప్పుడు నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ. అప్పుడు కూడా చాలా బాగా సినిమాలకి వెళ్ళేవాళ్ళం, వాకింగ్ చేసేవాళ్ళం, గుళ్ళకి వెళ్ళేవాళ్ళం. అవునవును, అప్పుడు అవును మనందరం కలిసి. అట్లా మా ఇంటికి పిలిచేదాన్ని బర్త్డేకి, వాటికి ఫంక్షన్లకి. అవునవునవును, పిలిస్తే అందరూ వచ్చి నెలకోసారి ఒకళ్ళు ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఇలా కలవచ్చు అని. అప్పుడు మా ఇంట్లోనే ప్రపోజల్ వచ్చింది, పెట్టుకుందాం అందరం ఇట్లా ఒకళ్ళు ఇంట్లో ఒక నెల బాగుందని పెట్టుకున్నాం. అది కిట్టీలాగా ఫామ్ అయింది. అది మళ్ళీ మనకి ఫ్యామిలీ కిట్టి స్వర్ణ గారు కిట్టీలాగా ఫామ్ అయ్యేసరికి మగవాళ్ళు ఏం చేశారు, లేడీస్ అయినా కిట్టి పెట్టుకునేది, మనం పెట్టుకోవద్దా అని చెప్పి లేడీస్ జెంట్స్ కిట్టి పెట్టుకున్నారు. అప్పుడు ఫ్యామిలీ కిట్టి పెట్టాం. స్వర్ణ గారి స్వర్ణ ప్యాలెస్ లోనే ఉండేవి ఎక్కువ. ఇక ఆయన ఉండేవాడు కదా ముత్తవరపు వెంకటేశ్వరరావు గారు, అందుకని మనం పెట్టుకుందాం ఫ్యామిలీ కిట్టీగా. జెంట్స్ని చేరమంటే అందరూ చేరినట్లేరు, ఫ్యామిలీ కిట్టి అయితే బాగుంటుందని చెప్పి ఫ్యామిలీ కిట్టి పెట్టారు. అట్లా అట్లా ఫస్ట్ కిట్టి ఇదే అనమాట వాకర్స్ది. తర్వాత ఫ్యామిలీ కిట్టి. నేను వాకర్స్గా వెళ్తూనే పొద్దున్న 7 వెళ్ళిపోయేవాళ్ళం కదా, అందుకని మీ అన్నీ ఏ పనులు ఆగే కాదు, సర్వీస్ చేసేదాన్ని. టాలెంటెడ్ అమ్మా అన్ని. ఏంటంటే పొద్దున సీత గారు తిన్నాక ఆమెది మల్టీ టాలెంటెడ్, నిజంగా చాలా మల్టీ టాలెంటెడ్. నేనేం చదువుకోలేదు, పెట్టలేదు. కాదు చదువుకోపోయినా ఇప్పుడే మర్చిపోయాను, భారత్ మహిళా మండలికి కూడా నువ్వు చేసావు, ప్రెసిడెంట్ చేశాను. దాని గురించి 2 years చేశాను భారత మహిళా మండలికి. అసలు భారత మహిళా మండలి గురించి కూడా తెలియదేమి, ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళొస్తా అంతే. అలాంటిది నా గవర్నర్ అయిపోతుందని తెలిసి ఆ మహిళా మండలి నుండి ఒక 20 మంది వచ్చి మీరు ప్రెసిడెంట్ చెయ్యాలి అని. నాకేం తెలియదండి మహిళా మండలి గురించి, నేనేదో 10 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతాను, నాకేం తెలియదండి అంటే, మేము ఉన్నాగా మేము చెప్తామని జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత తీయమంటారు, అది అయిపోయింది. చెప్పు. బెల్కొండ ఉండు నేను తీస్తాను.